నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పర్యాటక రంగంలో ప్రాజెక్టుల్లో ఏర్పాటుపై అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 ఆలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం గుంతకల్ నియోజకవర్గంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలని వ్యాఖ్య పర్యాటక రంగంలో ప్రాజెక్టుల ఏర్పాట్లపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. టూరిజంలో హోటళ్లు గదుల కొరత ఉందని అన్నారు. పెద్ద ఎత్తున హోటల్ రూమ్స్ వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందని చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 50,000 గదులు అందుబాటులోకి తేవాలన్నది తన లక్ష్యమని చెప్పారు. వీటి ధరలు అందుబాటులో ఉంటే సందర్శకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని తెలిపారు. కారవెన్స్ కు సంబంధించి పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా కొత్త పర్యాటకులకు నూతన అనుభూతి కలుగుతుందని వివరించారు. తద్వారా పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుందని సీఎం వెల్లడించారు. ముఖ్యంగా దేవాలయాలకు కుటుంబాలతో వచ్చేవారు ప్రశాంతమైన పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలనుకుంటారని అన్నారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 ఆలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలి. టెంట్లు గుడారాలు ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులను ప్రారంభించాలని సూచించారు. గోదావరి కృష్ణా నదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభ పెంచేలా చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పని చేయాలని తెలిపారు. బాబు సూపర్ 6, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీలో పార్టీ తరఫున పలు హామీలు ఇచ్చామని ఒక్కొక్కటిగా వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. గుంతకల్ నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ మన ప్రభుత్వం స్కూల్ మూసివేసిందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతామని అన్నారు. బీజేపీ జనసేన పార్టీతో కలిసి పొత్తుతో పోటీ చేశామని నామినేటెడ్ పదవుల విషయంలో వారితో మాట్లాడి పదవులు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జనసేనతో కలిసి పోటీ చేస్తాం, భవిష్యత్తులో కూడా కలిసే ప్రయాణం చేస్తాం, మా మధ్య ఎలాంటి అరమరికలు లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని తెలిపారు. అనంతపురానికి 22,000 కోట్ల విలువైన భారీ స్కోలార్ విన్ ప్రాజెక్టు వస్తుందని, విశాఖకు టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ వస్తుందని వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కేడర్ కు చేరవేసేందుకు మహానాడు తర్వాత కొత్త యాప్ మై టీడీపీ పేరుతో కొత్త యాప్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. కేఎస్ఎస్ బూత్ క్లస్టర్ అందరికీ ఒకే యాప్ ద్వారా కార్యక్రమాలపై సందేశాలు పంపిస్తామని, ఈ నెల 18, 19, 20 నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు జరుగుతుందని అన్నారు. 27, 28, 29 కడపలో మన పెద్ద పండుగ మహానాడు జరుగుతుందని అన్నారు. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నేను హామీ ఇచ్చా. నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున ఏమైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమానికి వెళ్తానని చెప్పాం. రేపు శంకుస్థాపన వేస్తున్నాం. 22,000 కోట్ల పెట్టుబడి 2 జిల్లాలకి రాబోతుంది. ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తల్ని కలవాలని నిర్ణయించుకున్నా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడటం జరుగుతుంది. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా
కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మీ అందరికీ తెలుపుతున్నాం. మనం మమేక్యం అవ్వాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథులు కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, యూనిట్ అధ్యక్షులు కానివ్వండి, క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి, విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇబ్బందులను ఇస్తున్నాం, ఇచ్చిన మాట మనం నిలబెట్టుకుని చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం, జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈరోజు సోలార్ విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు, టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమానం కూడా చెప్తా, ఓనర్లకు చెప్తా, కంపల్సరీ లోకల్స్కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు తెస్తామండి? మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకొచ్చాం ప్రయత్నిస్తాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. పార్టీలో కూడా యువరక్తం పారాలి, సీనియర్ని గౌరవించాలి, పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనందరం ఈ కమిటీలు పూర్తి చేసుకుని నియోజకవర్గ మహానాడు పెద్దలు చెప్పినట్లు 3 రోజులు పెడతాం. 3 రోజులు ఏదో ఒక రోజు చేయొచ్చు. దాని తర్వాత పార్లమెంట్ మహానాడు ఉంటుంది. మళ్ళీ ఇంకా 27, 28 కడపలో మహానాడు, 29 కడపలో బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి మీ అందరికీ ఆహ్వాన పత్రాలు కూడా త్వరలో పార్టీ అందజేయబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పాలన పట్ల ఆకర్షితులై రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఎన్ఆర్ఐలు సైతం బీజేపీలోకి క్యూ కడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. బీజేపీ సభ్యత్వం తీసుకోవడంతో పాటు బీజేపీ సిద్ధాంతాలను, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి పార్టీ యొక్క ప్రతిష్ట కోసం నిరంతరం శ్రమించాలని ఆమె కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో ఎన్ఆర్ఐలు గొర్రెపాటి సుధారెడ్డి, భూమిర నాగేశ్వరరావు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూసి బీజేపీలో అనేక మంది జాయిన్ అవుతున్నారని చెప్పారు. కండువానే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. పార్టీలో యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె కోరారు. సుధారెడ్డి గారు మరియు నాగేశ్వరరావు గారు వారిరువురు కూడా ఈరోజు పార్టీలో చేరారు. వారిరువురు ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. అయితే సుధారెడ్డి గారు తిరిగి భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సుధాకర్ గారు ఇంకొంత సమయంలో తిరిగి స్వదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడేటువంటి ఆలోచన వారికి కూడా ఉన్నది. అయితే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలన, అదేవిధంగా ఒక భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు అనేటువంటి అంశం, అందులోనూ ఒక దృఢమైనటువంటి నాయకత్వం, దేశానికి 370 అధికారాన్ని తొలగించడం కావచ్చు, ట్రిపుల్ తలాక్ తొలగించడం కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న పాకిస్తాన్ ఏదైతే ఒక కవ్వింపు చర్యకి దిగిందో దానికి ధీటైనటువంటి సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి మంచి పనులకి, దేశానికి అందించినటువంటి సుపరిపాలనని చూసి భారతీయ జనతా పార్టీ పట్ల వారు ఆకర్షితులై ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు ముందుకు రావడం జరిగింది. సుధా గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సామర్థ్యంతో భారతీయ జనతా పార్టీని వారి ప్రాంతంలో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కండువా మాత్రమే కాదు, కండువాతో బాధ్యతలు కూడా ఉంటాయనేటువంటి విషయం కూడా వారి ఇరువురికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సుధాకర్ గారు, నాగేశ్వరరావు గారు కూడా వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుండి కూడా మన భారతీయ జనతా పార్టీకి వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. తిరిగి వారు స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా సంపూర్ణంగా వారి సమయాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారి ఇరువురిని కూడా సాదరంగా పార్టీలోకి కేవలం కార్యకర్తలుగా మాత్రమే కాకుండా వారిని కుటుంబ సభ్యులు కావాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి వారి ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మొత్తం బయటపడేసరికి అబద్ధాల ప్రచారంతో మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర
ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో అమలైన మద్యం కుంభకోణం మొత్తాన్ని ఆ పార్టీలోని నాయకులే బయట పెట్టారని మండిపడ్డారు. సాక్షి పత్రిక టీవీ ఛానల్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి దోపిడీల అన్నిటినీ శ్వేతపత్రాల రూపంలో బయట పెట్టామని అన్నారు. శ్వేతపత్రంలో మేము చెప్పిన విషయాలనే నిన్నటి వరకు వైసీపీలో నెంబర్ 2గా ఉన్నవారు బయట పెట్టారని తెలిపారు. వారి తప్పిదాలను తెలుగుదేశం పార్టీకి ఆపాదించేందుకు ప్రయత్నిస్తుండటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజకస్ రెడ్డి, గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరంతా జగన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసిన వారు కాదా అని ప్రశ్నించారు. 2019కి ముందు వీరెవరు మద్యం వ్యాపారంలో లేకున్నా మీ ప్రోద్బలంతో మద్యం వ్యాపారంలో అడుగు పెట్టడం వెనుక స్కామ్ లేదా అని ప్రశ్నించారు. తప్పులు చేసి తప్పుడు కథనాలు రాయించినంత మాత్రాన నిజాన్ని దాచలేరని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మద్యం కుంభకోణంలోని పాతదారులు, సొత్తదారులందరినీ బయటకు లాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది. ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ కానీ, మీ కుట్రలు కానీ, మీ అనుయాయుల పాత్రలు కానీ, మీ సొంత ఇంటి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటికి చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ, మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ, రాజకస్ రెడ్డి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా, గోవిందప్ప, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న ఇంజనీర్ విద్యార్థులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో శిక్షణ ఇస్తున్న కార్యక్రమాలను ఎంపీ కేశినేని శివనాథ్ని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నైపుణ్యం లేని సినీ కార్మికుల కోసం న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికే గర్వకారణమని అన్నారు. న్యాక్ లో శిక్షణ పొంది నైపుణ్యం సంపాదించిన వర్కర్స్ ఉంటే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ని సందర్శించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ పనితీరును ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, ఏపీ న్యాక్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతిలో న్యాక్ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరినట్లుగా తెలిపారు. న్యాక్ లో శిక్షణ పొంది నైపుణ్యం సంపాదించిన వర్కర్స్ ఉంటే అద్భుతమైన రాజధాని తయారవుతుందని వారు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా తయారైందంటే అందరికీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం.
ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినా కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్ గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్ గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మదిలో ఉంది. ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు అంతేకాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. నిజంగా అద్భుతం, థ్యాంక్ యూ. ఇటువంటి మాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ చూస్తేనే చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్ఏసీలో పనిచేస్తున్న డైరెక్టర్లకు కానీ స్టాఫ్ కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ని ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తా. మాకు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చే సమయం వరకు కూడా మీ సపోర్ట్ మాకు కూడా కావాలి. మేము మా దగ్గర బోల్డ్ అంతమంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి చిన్న చిన్న పోస్టులు అంటే రేపు రాబోయే కాలంలో అమరావతికి ఎంతో మంది ఇంజనీర్లు కావాలి, ఎంతో మంది సివిల్ వర్కర్స్ కావాలి, అంటే మ్యాషన్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇటువంటి ప్లంబర్స్ కానీ ఇటువంటి వర్కర్స్ ఎంతో మంది స్కిల్ వాళ్ళు కావాలి. ఎంతో సుమారు 60,500 కోట్ల బడ్జెట్తో అమరావతి పనులు మొదలైనవి. ఇటువంటి ట్రైనింగ్ కనుక ఉంటే చాలా అద్భుతమైన రాజధాని కూడా అక్కడ రాబోతుంది. 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి ఇటువంటి అవకాశాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నగరాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర అన్నారు. నగర అందాన్ని భంగం కల్పించే హోల్డింగ్స్ ని తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమోలేషన్ వ్యర్థాలు నగరంలో ఎక్కడ కనబడినా వెంటనే తొలగించాలని ప్లానింగ్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీలు సమన్వయంతో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా ఫిల్మ్ కాలనీ, మొగల్ రాజపురం, క్రీస్తురాజపురం, ఎస్ఎల్వి నగర్, ఎంజీ రోడ్డు ప్రాంతాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఫిల్మ్ కాలనీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్రీస్తురాజపురంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని, నిత్యం ప్రతిరోజు పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా జరుగుతూ ఉండాలని సెక్రటరీలు, వర్కర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించరాదని అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. తదుపరి అమృత్ పథకంలో భాగంగా నిర్మించబోతున్న డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కొరకు స్థలాన్ని పరిశీలించారు. డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ కోసం సరైన స్థలాన్ని ఎంపిక చేసి పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ విభాగం శాఖాధిపతులు సమన్వయంతో ఖచ్చితమైన ఎస్టిమేట్స్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు. గత కొద్ది రోజులుగా వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆయనను గురువారం ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్సను అందజేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని నిన్న ఏసీబీ కోర్టుకు వంశీ విన్నవించారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఈ రోజు జిల్లా జైలు నుంచి వంశీని జైలు అధికారులు హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. వైద్య పరీక్షల అనంతరం జైలుకు వంశీని తరలించారు. లా నేస్తాన్ని వెంటనే పునరుద్ధరించామని గవర్నర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగిందని బెజవాడ బార్ అధ్యక్షులు, కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు ఏకే భాష తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, ప్రధాన కార్యదర్శి కేవీ రంగారావులు మాట్లాడుతూ జూనియర్స్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి న్యాయవాదుల రక్షణ చట్టం, జూనియర్ న్యాయవాదుల స్టైఫాన్ పథకం, లా నేస్తం అమలు గురించి వినతి పత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించి వినతి పత్రాలను ప్రభుత్వం వారికి అందించి వీలైనంత త్వరగా అమలు పరిచేటట్లుగా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మార్చ్ 28న బెజవాడ బార్ అసోసియేషన్లో నూతన కార్యవర్గానికి ఎలక్షన్లు జరిగినాయండి. ఈ ఎలక్షన్లు జరిగిన దాంట్లో అబ్దుల్ ఖుద్దూస్ భాష అని చెప్పి నేను అధ్యక్షుడిగాను,
కేవీ రంగారావు గారు జనరల్ సెక్రటరీ గాను, ముద్దాడ సత్యనారాయణ గారు ట్రెజరర్ గాను, లక్ష్మి గారు జాయింట్ సెక్రటరీ గాను, అనురాధ గారు లేడీ సెక్రటరీ గాను విజయం పొందాము. పత్రికా ముఖంగా మా న్యాయవాద మిత్రులు మా విజయానికి మరియు వారి యొక్క ఔన్నత్యాన్ని కోసం పాటుపడిన న్యాయవాద మిత్రులందరికీ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మే 12వ తారీఖున మన గవర్నర్ గారైన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని మా గవర్నింగ్ బాడీ కలిసాము. గవర్నింగ్ బాడీ కలిసి మర్యాదపూర్వకంగా కలిసాము. ఆయన కలిసిన తర్వాత మాతో 40 నిమిషాల దాకా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి, రాష్ట్రం యొక్క మంచి చెడుల గురించి, మా ప్రాక్టీసు, మా న్యాయవాదుల మిత్రుల యొక్క కష్టాలు సుఖాలు వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ 2 వినతి పత్రాలు ఇచ్చామండి మన న్యాయవాదుల తరఫున. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్తగా భారతదేశం మొత్తం అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని వీలున్నంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి రికమెండేషన్ చేయమని చెప్పి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా జూనియర్ న్యాయవాదులకి లా నేస్తామని చెప్పి ఒక గొప్ప పథకం పెట్టారు. ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మన ప్రాక్టీస్కి రాగానే వాళ్ళకి ఖర్చుల నిమిత్తం, అంటే న్యాయవాది వృత్తిలో కొంచెం స్థిరపడే వరకు స్టైఫండ్గా నెలకు 5,000 చొప్పున శాంక్షన్ చేశారు. ఇది 2019 నుండి ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేశారు. దాని తర్వాత కొన్ని నెలలు ఇస్తూ ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలలకు ఒకేసారి స్టైఫండ్ ఇస్తూ వచ్చారు. దాని తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని న్యాయమిత్రగా మారుస్తామని చెప్పి అదే దాన్నే కంటిన్యూ చేస్తామని చెప్పి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని అమలు చేయమని చెప్పి మేము 12/5/2012 గవర్నర్ గారికి కూడా ఇచ్చామండి. న్యాయమిత్రను కూడా ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, గత 4 నెలల నుండి జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను అధ్యక్షుడి హోదాలోను, మా జనరల్ సెక్రటరీ గారు రంగారావు గారు అందరం కలిసి గవర్నర్ గారికి ఇచ్చాము. గవర్నర్ గారు కూడా దాని గురించి డిస్కస్ చేసి, భారతదేశంలోనే ఇది గొప్ప న్యాయవాది మిత్రులకి గొప్ప వరంగా ఆయన విశ్లేషీకరించి దీని గురించి నేను ఎమ్మటే యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగా నిన్న 14వ తారీఖు లా నేస్త్రాన్ని న్యాయమిత్రగా మారుస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి ఈ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా అసోసియేషన్ నుండి, న్యాయవాద మిత్రుల నుండి, జూనియర్ న్యాయవాద వారి నుండి మేము కోరేది ఒకటేనండి, ఈ పథకాన్ని ఎమ్మటే కంటిన్యూ చేయాలని చెప్పి, గతంలో ఉన్న బాకీలు కూడా జూనియర్ న్యాయవాదుల అకౌంట్లో స్టైఫండ్ కింద వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి అవకాశపడే స్టైఫండ్ని అమలు చేయాలని, ఎమ్మటే రిలీజ్ చేయాలని పత్రికా ముఖంగా కోరుచున్నాము. ఎంతో సంతోషకరమైన వార్త కింద లేకపోవచ్చు. గత ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఆ రోజుల్లో 5,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఏమి ఇచ్చిందంటే, న్యాయవాదులకి 5,000 ఇస్తున్నారు, మీకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయడంలో ఇప్పుడు 5,000 అని జీవో వచ్చింది. కనుక దాన్ని 10,000 చేసి జీవోని సవరించి 5,000 నుంచి 10,000 చేస్తే మాకు ఇంకా ఎక్కువగా సంతోషం ఉంటుంది, జూనియర్ న్యాయవాదులు ముఖ్యంగా. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వెంటనే ఇవ్వగానే అర్జీ, ఆయన ఎమ్మని స్పందించి ప్రభుత్వ వర్గాలతో చర్చించి ఈ జీవో రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున గవర్నర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మండు వేసవిలో విజయవాడకు చిరుచిరుకై కురిసేవే అంటూ విజయవాడ గుంటూరు ప్రజలకు పలకరించేందుకు మే 31న మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్ హాల్లో 6 గంటలకు హరిచరణ సంగీత విభావరి జరగనుందని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మందా తెలిపారు. విజయవాడ ప్రాంతంలో తొలిసారిగా హరిచరణ సంగీత విభావరి జరగనుందని చెప్పారు. ఎందరో ఆయన అభిమానుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా రవికుమార్ వివరించారు. లబీపేట్లోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కు ఇష్టమైన గాయకుడు హరిచరణ్ అని, నిగర్వి అని
రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మంద అన్నారు. మే 31వ తేదీన హరిచరణ్ సంగీత విభావర్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ సంగీత విభావరికి ప్రముఖ డి షో డాన్సర్ అక్సా ఖాన్ కూడా తన నృత్యాలతో అలరించనున్నారని తెలిపారు. బుక్ మై షోలో టికెట్లు లభిస్తాయని అన్నారు. ప్రొఫెసర్ వీర మాట్లాడుతూ రవి మెలోడీస్ టాలెంటెడ్ సింగర్స్ కి ప్లాట్ఫామ్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్న రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మంద అభినందనీయుడని అన్నారు. సంస్థ ఆర్టిస్ట్ మేనేజింగ్ మహేష్ మంద మాట్లాడుతూ విజయవాడకు మంచి సంగీత విభావరి రావాలని రవి కోరుకున్నారని అన్నారు. అక్సా ఖాన్ మాట్లాడుతూ విజయవాడలో 31న ఈవెంట్ ను విజయవంతం చేయాలని కోరారు. హరిచరణ్ తో వేదిక పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఈ విలేకరుల సమావేశానికి హాజరైన హరిచరణ్ కు తొలుత ఘన స్వాగతం లభించగా అనంతరం హరిచరణ్ అక్సా ఖాన్లు గుడివాడ విజయవాడ అభిమానులతో కలిసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, హర్షిత డెవలపర్స్ చైర్మన్ పాండురంగారావు, రవి మెలోడీస్ డైరెక్టర్లు రమేష్ మంద, రాజేష్ మంద, ఎంజీటీవీ అధినేత పెనుమచ్చ శేఖర్, విజయవాడ గుంటూరు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు నేను చాలా సాంగ్స్ పాడాను ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. బట్ వెరీ స్పెషలీ ఐ హావ్ సంగ్ చాలా అందంగా సాంగ్స్ తెలుగు ఫిలిమ్స్లో పాడాను. ఆ పాటలకు అందించిన ప్రేమకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. టు ఆల్ ద లిజనర్స్, all the wonderful people who have always given me love and support for the songs, and chala thanks andi for all the support. I have done a lot of shows all over the world and in India, but this will be my first ever public show in Vijayawada. We are preparing a huge show for all of you on 31st. Sound is going to be on another level. The content, the songs, it's going to be an out and out Telugu show. All Telugu songs, and we're going to be featuring some of the best musicians in South India. And with me, an amazing talent, Sirisha Bhagavatula and ML Gayatri, ML Shruti. We are all going to be performing for you with special performance from Akshata. So I am really excited because quality-lo show cheyadaniki I have always wanted to do it in places like Vijayawada, where the lights, visuals, sound, everything is top notch, and all the audience which is going to come on that day. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తనకు వచ్చిన హిట్స్ అన్నిటిని ప్రమోట్ చేసుకోవడానికి సమయం లేనంత బిజీగా ఉండే ఒకే ఒక్క సింగర్ ఇండియాలో, పర్టికులర్గా సౌత్ ఇండియాలో హరిచరణ్ గారు. ఆయన వర్క్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ లేరు, ఆయన పాడని హీరో లేరు, ఆయన పని చేయని ప్రొడక్షన్ కంపెనీ లేదు. ఈ 5 స్టేట్స్లో పర్టికులర్గా మనకుండే సౌత్ ఇండియాలో ఉండబడే 5-6 భాషల్లో, అన్ని భాషల్లో చాలా పెద్ద సింగర్ ఆయన. అందరు హీరోలకి ఇష్టమైన సింగర్, అందరు మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టమైన సింగర్. ఈ దేశం గర్వించే ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఏఆర్ రెహమాన్ గారికి ఇష్టమైన సింగర్. అదేవిధంగా ప్రపంచం గర్వించే అద్భుతమైన సంగీత దర్శకులు ఇళయరాజా గారికి ఇష్టమైన సింగర్. ఒక సింగర్కి అంతకన్నా ఇంకే అవార్డు కావాలి చెప్పండి. సో అలాంటి సింగర్తో ఈరోజు విజయవాడ రేపు మే 31st మనం చేయబోతున్నటువంటి హరిచరణ్ లైవ్ ఇన్ కన్సర్ట్ అనే కార్యక్రమం చాలా చాలాగా మంచి సంతోషభరితమైన కార్యక్రమంగా ఉండబోతుంది. సో మనం అడగగానే నాకు విజయవాడ ఎప్పటి నుంచో రావాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను. సో ఈరోజు విజయవాడలో అమ్మవారు ఉన్నారు, అంతేవిధంగా ప్రేమాభిమానాలు, మర్యాదలు అన్నీ తెలిసిన మా విజయవాడ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఏదైనా చేయాలి, మంచి ఆపర్చునిటీ వస్తే బాగుందని చూస్తున్న సమయంలో హరిచరణ్ గారిని అప్రోచ్ అవ్వగానే అర్జెంటుగా ఆ డేట్ని
బ్లాక్ చేసి నేను వస్తున్నాను విజయవాడకి అని చెప్పేసి చాలా ప్రేమ పెంచుకున్నారు మన మీద. మై ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. నేను చాలాసార్లు విజయవాడకి వచ్చాను అండ్ ఇట్స్ లైక్ సర్ప్రైజ్ విజిట్ ఈసారి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రవి మెలడీస్ రవి గారు, బికాజ్ ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ అండ్ మీరు విజయవాడ పీపుల్ కోసం స్పెషల్గా చేస్తున్నారు కాబట్టి ఆన్ 31st May ఇన్ సీకే కన్వెన్షన్స్. సో మీరందరూ వచ్చి తప్పకుండా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ మై ప్లెజర్ దట్ ఈరోజు నేను ఈ స్టేజ్ని ఇంత పెద్ద సింగర్ అండ్ వోకల్ ఆర్టిస్ట్ హరిచరణ్ సార్తో షేర్ చేసుకుంటున్నాను. సార్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ ఫర్ మీ. అండ్ జస్ట్ మీ ముందు అంటే జస్ట్ ఒక స్టార్ట్ చేశాను నాకు జర్నీని, నా కెరియర్ని ఫ్రమ్ ద షో D10 అండ్ నౌ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ. మూవీస్ కూడా చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అండ్ మా ఆడియన్స్ సపోర్ట్ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టుడే. అండ్ నేను కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్. మీ సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే సార్, ఇట్స్ సో మెలోడియస్. చిరు చిరు హేమినలే అండ్ ఎలా ఎలా, ఓహో మై గాడ్, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అంటే నేను చాలాసార్లు దానికి రీల్స్ కూడా చేశాను, బట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నా ముందు నా పక్కన కూర్చొని ఉంటారని. ఐఎమ్ సో గ్లాడ్ సార్ అండ్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ మీరు ఇక్కడ వచ్చారు. అండ్ మా అందరికీ యాక్చువల్లీ ఒక పండగ లాగా ఉంది ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చారు. సో దట్ డెఫినెట్లీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, 31st May సీకే కన్వెన్షన్స్లో లైవ్ కాన్సర్ట్ ఉంది. సో ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండ్ తప్పకుండా మీరందరూ రండి, బికాస్ సార్ది లైవ్ కాన్సర్ట్ చూడాలంటే ఇట్స్ సంథింగ్ లైక్ వెరీ వెరీ బిగ్. అండ్ ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. సో మీరందరూ వచ్చి ఇవన్నీ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యాటక రంగంలో ప్రాజెక్టుల్లో ఏర్పాటుపై అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు. రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 ఆలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. గుంతకల్ నియోజకవర్గంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఎన్ఆర్ఐలు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలని వ్యాఖ్య. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.